గంటల నుంచి 5 గంటలు పనిచేస్తే మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకుంటే భోజనం చేసి పనిచేస్తే ఏమి నష్టం లేదు. ఈ 6 గంటలు పనిచేయండి, మీరు బ్రహ్మాండంగా అన్ని పనులు అయిపోతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా. మీరే చూస్తారు 5 ఏళ్లలో ఏ విధంగా పనులు వస్తాయో. ఒక నిర్దిష్టమైన విధానాలు, నిర్దిష్టమైన ప్రోగ్రెస్ ఇచ్చే బాధ్యత నాది, దానికి సహకరించే బాధ్యత మీది. ఇప్పుడు నేను అన్నీ చేసిన తర్వాత ఎవడో వచ్చేది చెప్తే మీకు అనుమానం వస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. అట్లా కాకుండా మీరు ఆలోచించాల్సింది మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. అక్కడ ఆ పక్కన నిలబడుకో, ఆ పక్కన పెట్టి నిలబెట్టండి, ఆ పక్కన నిలబెట్టండి. మీకే ఎప్పుడు కూడా మారుగా చేయకూడదమ్మా. ఎవరైనా ఉంటే ఈ పక్క వచ్చి నిలబడుకుంటే నేను తీసుకుంటాను. మీరేదో నా అటెన్షన్ తేవాలని మీటింగ్లో అడ్డం పడితే దానివల్ల మీకే నష్టం. పక్కకు రండి, నిలబడుకోండి, మీ సమస్య చెప్పండి. పోలీస్ వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయండి. మీరు కూడా గొడవ కాకుండా వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళని నాకు కల్పించే బాధ్యత తీసుకోండి మీరు. అంతేగాని మీరు లేనిపోయిన సమస్యలు క్రియేట్ చేయొద్దండి. ఉండే చెప్పింది విన్నావా? చెప్పింది విన్నావా? అక్కడ రా, ఇక్కడ రావా అంటే నువ్వు రా అన్నా అక్కడికి, నేను రావా అన్నా అక్కడికి రమ్మన్నా, పక్కన నిలబడుకోమన్నా. పక్కన నిలబడుకో అంటే కుండడ పాలల్లో విషయం వేస్తే ఏముంటుంది? నీ ఒక్కడి కోసం నేను వచ్చింది ఇక్కడికి, ఇంతమంది కోసం వచ్చా. ఇంతమంది నువ్వు లేస్తే ఏమంటారు? అక్కడ నిలబడుకో, నువ్వు చెప్పు, నేను వింటా, ఓపిగ్గా వింటా. నువ్వు అడిగింది గొంతెమ్మ కోరిక కాకపోతే నిజమైన సమస్య ఉంటే నీ సమస్య పరిష్కారం చేయడానికి అందరికంటే ముందు నేను ఉంటానని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు బంగారు కుటుంబాలని ఒకసారి మాట్లాడిద్దాం. వాళ్ళు ఒకసారి వాళ్ళ సమస్య చెప్తారు. ఇది రాష్ట్రం అంతా కూడా ఒక పద్ధతి పెట్టుకున్నా, ఒకసారి వింటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. లేండమ్మా. బంగారు కుటుంబాలు లేండి. బంగారు కుటుంబం ఒకటి. నాగమణి మైక్ చెప్పమ్మా, నీ సమస్య ఏంటి చెప్పమ్మా. చెప్పమ్మా నీ సమస్య ఏంటి చెప్పమ్మా. సీఎం గారికి నమస్కారం. దగ్గర పెట్టుకోదాం. మరి నాకు మా ఆయన గారు చనిపోయారు. నాకు 2 పిల్లలండి. మా ఆయన గారు చనిపోయిన తర్వాత మేము కూలి పని చేసుకోవడము మేము నేర్చుకున్న తర్వాత ముందుకి ఎలా సాగాలనేసి నాకు ఐడియా తట్టలేదు. 2 బిడ్డలు చదువుకున్నారు. పాప బీఎడ్ ఇంటర్ చదివింది, బాబు డిగ్రీలో మధ్యలో ఆపేశారు. ఆపేసిన తర్వాత ఆ బిడ్డల జీవితాలు ముందుకి ఎలా కొనసాగుతాయో నాకైతే తెలియదండి. మరి నా మనసు అయితే సతమతం అయిపోతుంది. నేను ఎలా పిల్లలు పోషించుకోవాలని మార్గంలో ఉన్నాను. ఎంతమంది అమ్మ మీకు? ఇప్పుడు 3 మీరు ఇంట్లో? ఎవరు? రండి, మీరు రండి, పైకి రండి, ఇటు రండి. మార్గదర్శి ఇక్కడ, మార్గదర్శి ధనంజయుడు, రమ ఈ పక్కన, ఈ పక్క రాబరండి, ఈ పక్కన.